వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. పాఠశాల రోజుల జ్ఞాపకాలను మళ్ళీ తెరపైకి తీసుకురానున్న యువకుల చిత్రం స్కూల్ లైఫ్ నవంబర్ 28న థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుంది. భావోద్వేగాలు, వినోదం, స్నేహం, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మేళవింపుగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి నిర్మాతగా గంగా భవాని వ్యవహరించగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు పులివెందుల మహేష్ చేపట్టారు. స్కూల్ లైఫ్ సినిమా యూత్కే కాకుండా కుటుంబ ప్రేక్షకులు సైతం విశేషంగా ఆకట్టుకోనుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ కావాలి, మీరు ఒక డేట్ చెప్పండి, ఆ డేట్కి వస్తాను. పోతే పోస్టర్లు ఉన్న లక్ష ఇబ్బంది లేదు. నాకు అన్ని ఏరియాలో ఆడాలి సినిమా అని చెప్పేసి చెప్తే నవంబర్ 28 ఇచ్చారు సార్. ఆ రోజు పెద్ద సినిమా వస్తుంది, కానీ మీరు చూపించే మా దయ వల్ల సో అందరూ ఆ సినిమాకి వెళ్ళి ఈ సినిమా కూడా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సార్. అవును సార్, అవును సార్. మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా కోసం వెయిట్ చేసినందుకు మీ అందరికండి సారీ. సో మీరు ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసి మా కోసం మీ ప్రెస్ మీట్ చేసుకున్నందుకు ఇంకా థ్యాంక్ యూ. ఏదో క్వశ్చన్ అడిగారు. ఈ సినిమాలో నేను వన్ ఆఫ్ ద లీడ్ చేశానండి క్యారెక్టర్. దీంట్లో నేను హీరోకి అండ్ హీరోయిన్కి ది బెస్ట్ ఫ్రెండ్ ఇందులో. కాదండి, నేను యాక్చువల్లీ ఒక 10 మూవీస్ దాకా చేశాను. రిలీజ్ ఒక 6 అలా అయినాయి. నేను ఫస్ట్గా ఫోక్ డాన్సర్గా వచ్చాను ఇండస్ట్రీకి. యూట్యూబ్లో ఫోక్ డాన్సర్గా వచ్చి మంచి మూవీస్ చేశాను. దెన్ ఇప్పుడు స్కూల్ లైఫ్ మూవీలో సెకండ్ హీరోయిన్గా పరిచయం అయిపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ. సో తెలుగులో మిస్టేక్ ఉంటే క్షమించండి. అది బేసిక్ బెంగళూరు, సో లేట్గా వచ్చాము, మీరు క్షమించాలి మమ్మల్ని. అండ్ స్కూల్ లైఫ్ సినిమా నాకు ఒక లైఫ్ ఇవ్వబోతున్న సినిమా. లైఫ్ దాంట్లో ఉంది, స్కూల్ అండ్ లైఫ్ అందరికీ ఇచ్చే ఒక సినిమా స్కూల్ లైఫ్ సినిమా అండి. నవంబర్ 28 ప్రతి ఒక్కరికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా రిలీజ్ అవుతున్న 6th మూవీ అండి. సో ఇక్కడ మీ వైజాగ్లోనే నేను మీ వైజాగ్ అమ్మాయిని అలాగే ఉన్నాను. సినిమా పిచ్చోడు అండ్ ఉపేంద్ర గారి అడ్డ వైజాగ్లో చాలా మంచి టాక్ వచ్చింది. నా సినిమా రీసెంట్గా రిలీజ్ అయినాయి. సో చాలా వరకు అయితే వైజాగ్లో చాలా సపోర్ట్ చేశారనేది మేము విన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రాయలసీమలో పులింద నుంచి వచ్చాను సార్. నాకు ఇక్కడ ఊరు కూడా తెలియదు. వైజాగ్ నుంచి ఇంత సపోర్ట్ వస్తుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్. మా ఊరికి వెళ్ళి నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్పే మాట సార్ ఇది. ఆమని గారు ఉన్నారు సార్, ఆమని గారు ఉన్నారు, సుమన్ సార్ ఉన్నారు, మురళీధర్ గౌడ్ సార్ ఉన్నారు సార్. పెద్దోళ్ళే సార్ వాళ్ళందరూ. హీరోకి తల్లి పాత్రలో సుమన్ సార్ చేశారు. హీరోకి తల్లి పాత్ర ఆమని మేడం చేసింది. హీరోయిన్ కి ఫాదర్ క్యారెక్టర్ మాత్రం మురళీధర్ గౌడ్ చేశారు సార్. సార్ డీజే టిల్లు ఆయన సార్. సార్ థ్యాంక్ యూ సార్.